కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాల మండలం నదిచాగి గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి రైతులకు అండగా ఉందామని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి మండల అధ్యక్షులు సురేష్ నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం నదిచాగి గ్రామంలో అన్నదాత సుఖీభవ విజయోత్సవం ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి అన్నదాత సుఖీభవ కరపత్రాలను అందజేసి ఈ పథకానికి ప్రయోజనాలను తెలిపారు. ఎన్నికల హామీ మేరకు ఏడాదికి 20,000 రూపాయలు ఇచ్చే వాగ్దానంలో భాగంగా 2 విడతల్లో 14,000 ఇప్పటికే అందించామని పేర్కొన్నారు. రసాయన మందుల అధిక వాడకాన్ని తగ్గించి సేంద్రియ సాగు వైపు అడుగులు వేయాలని రైతులను కోరారు. రైతుల ఇళ్లలో కనిపించిన సంతోషమే కూటమి ప్రభుత్వానికి అసలు బలమని ఆనందం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యంగా ఉంచిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు ఉన్న అన్నదాతల సంక్షేమానికి ఒక అడుగు కూడా వెనక్కి వేయకుండా ముందుకు సాగుతున్నా అన్నారు. గ్రామస్థాయి సమస్యలు, ధరలు, సాగు, సబ్సిడీలు, సీడ్ నాణ్యత ఇవన్నింటిపై చర్యలకు ప్రత్యేక మానిటరింగ్ ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. తుంగభద్ర బోర్డు చైర్మన్ టిప్పు సుల్తాన్, సొసైటీ చైర్మన్ వెంకటపతిరాజు, బోయమారెప్ప, యువ నాయకులు రాజారెడ్డి, సీనియర్ నాయకులు అడివప్ప గౌడ్, అలాగే పట్టాభి, రామలింగ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం పడిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ పడేది కాదు. మన లోకేష్ బాబు గారు ఎప్పుడైతే ఫస్ట్ బటన్ నొక్కేమో దాదాపు అందరికి పడింది. మళ్ళా ఎవరైనా మిస్ అయితే మన గ్రామ సచివాలయాల్లో మన యొక్క ఆధార్ కార్డు అయితేనేమి, ఇంకొకటి మన స్కూల్లో చదువుకున్నటువంటి సర్టిఫికేట్ ఇవన్నీ మనం సచివాలయంలో సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా డబ్బులు పడడం జరిగింది. ఈ రైతులు కూడా డబ్బులు వేస్తే సరిపోదు, ఖచ్చితంగా రైతుల దగ్గరికి పోయి రైతుల సమస్యలు ఏంటో తెలుసుకొని, ఇందాక ప్రకృతి వ్యవసాయం అయితేనేమి మన దగ్గర పండ్ల తోటలు పెంచటం లేదు. ఆ పండ్ల తోట